హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పర్ణిక 126 వ్లాగ్స్. ఈరోజైతే నేను చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇదిగోండి, చూసారా ఇక్కడ గుమ్మడికాయలు ఉన్నాయి కదా, అదే వీడియో. ఈరోజు నేనైతే గుమ్మడి వడియాలు పట్టానమాట. అదే వీడియో తీసాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోకి సపోర్ట్ చేయండి. ముందుగా అయితే దద్దోజనం చేశాను ఫ్రెండ్స్. మార్నింగ్ మిగిలిన అన్నం ఉంటే రోజు పెరుగు అన్నంలా కాకుండా ఇంకా దద్దోజనం అయితే చేశాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ ఫ్రెండ్స్ ఇది గారెలు అయితే వేసాను. గారెలు అండ్ కొబ్బరి చట్నీ. ఆల్రెడీ గారెలు వీడియో మన ఛానల్లో ఉంటుంది, అందుకనేసి ఇంకా నేను వీడియోలో అయితే ఏం తీయలేదు, చిన్న బిట్ అయితే తీసాను. ఇదిగోండి గారెలు కొబ్బరి చట్నీ. ఇంకా టిఫిన్ అయితే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక తర్వాత వచ్చేసి వడియాలు అయితే పెట్టాను, గుమ్మడి వడియాలు. ఇదిగోండి, ఈరోజు వడియాలు పెట్టాలంటే నిన్న టైంలో అయితే ఇవన్నీ బాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడైతే నేను గుమ్మడికాయని తీసుకున్నాను కదా, స్క్రబ్బర్తో అయితే మొత్తం పైన ఈ వైట్నెస్ మొత్తం పోయేలా అయితే నేను తుడుస్తున్నాను అనమాట. ఈ పీచ్ అయితే ఫ్రెండ్స్ అసలు చాలా బాగా యూజ్ అయింది. ఇప్పుడు చూసారా, పైన తెలుపు అనేది మొత్తం అయితే వచ్చేస్తుంది. మొత్తం అయితే అలా కాయను మొత్తం అలా అయితే క్లీన్ చేసుకున్నాను ఫస్ట్. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో దగ్గర అయితే హైప్ ఆప్షన్ ఉంటుంది, నచ్చితే హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి, ఫైనల్గా అయితే మనకి గుమ్మడికాయ అయితే ఇలా పగలలేదు. మా హస్బెండ్ అయితే పగలగొట్టారన్నమాట. ఇప్పుడు అది కొయ్యకూడదని పగలగొట్టారు. కడిగేసిన తర్వాత అది పగలగొట్టించాను గుమ్మడికాయని. ఇప్పుడైతే నేను ముక్కలు కట్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇంకైతే ముక్కలు కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కోసిన ముక్కలన్నీ కూడా ఇలా అన్నమాట. నేను కూడా ఫస్ట్ టైమే, అసలు ఎప్పుడు పట్టలేదు గుమ్మడికాయ వడియాలు. లాస్ట్ టైం ఒకసారి పట్టాను ఇయర్లోనే, కానీ అది కొంచెం పప్పు అయితే తక్కువైందని మళ్ళీ ఇప్పుడు పట్టాను అనమాట. అంతేగాని పెళ్ళికి ముందు అయితే ఎప్పుడు పట్టలేదు, పెళ్ళి అయిన తర్వాత అయితే ఇవి నేర్చుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇప్పుడైతే ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసాం కదా, ఇందులో అయితే పసుపు ఉప్పు అనేది వేసుకుని బాగా కలుపుతున్నాను అనమాట. ఇందులో అయితే చాలా ఆయిల్ కాదు, వాటర్ అనేది ఉంటుంది. అదంతా దిగడానికి అయితే పసుపు ఉప్పు కలిపి పక్కన పెడుతున్నాను. ఇదిగోండి, చూసారా, మళ్ళీ ఇంకా ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో కాటన్ క్లాత్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. కాటన్ క్లాత్లో ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసి మూట కట్టేయాలి ఫ్రెండ్స్. దీనికి వాటర్ బాగా వస్తుంది కాబట్టి దీనిపైన శనగలు పెట్టాను. ఇదిగోండి, ఇలా వేసి మొత్తం మూట కట్టేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం బయటకు వచ్చేయాలన్నమాట. అప్పుడే మనకి బాగా వస్తుంది వడియాలు అనేది. ఇంక నేను ఇదైతే మూట కట్టేసిన తర్వాత దానిపైన ఒక శనగరాలు అనేది పెట్టాను, వాటర్ అంతా దిగిపోవడానికి. ఓ నైట్ మొత్తం అయితే అలా పెట్టేసి ఉంచేసాము. ఇక మార్నింగ్ లేచేదాడికి వాటర్ అంతా బాగా వదిలేస్తుంది, ఇంకా తేలికైపోతాయి అన్నమాట ఈ ముక్కలు అనేవి. ఇప్పుడు తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి నేనైతే పిండి అయితే రుబ్బేస్తున్నాను. ఆ కాయకి వచ్చేసి 3/4 kg అయితే మినపప్పు వేసాను. ఇక్కడైతే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర కొంచెం అయితే వేసి మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, నెక్స్ట్ డే అయితే ముక్కలు చూసారా ఎలా ఉన్నాయో, ఇలా అయితే ఉన్నాయి. వాటర్ చాలా వరకు దిగిపోయింది, మొత్తం పొడి పొడిలాడుతూ ఉన్నాయి ముక్కలు అయితే. ఇందులో అయితే ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి. ఇదిగోండి, పిండి అయితే ఆడేసాను కదా, ఇంక పిండి అయితే ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మొత్తం అయితే ముక్కలన్నీ ఆరిపోయినట్టుగా పొడి పొడిగా ఉన్నాయి, వాటర్ అంతా దిగింది. ఇప్పుడైతే పిండి వేసేద్దాం. ఇంకా 3/4 kg మినపప్పు అయితే నానబెట్టి నేను గ్రైండ్ చేశాను అనమాట, అదంతా వేసేస్తున్నాను ఇప్పుడు.
ఇంకా ఇప్పుడే ఉప్పు అనేది చూసుకోవాలి, కొంచెం ఉప్పు కూడా పడుతుందని ఉప్పు వేసాను. తర్వాత మనం తయారు చేసుకున్న అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా ఇందులో, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా బాగా కలుపుతున్నాను. ఈసారైనా బాగా వస్తాయి లేదో చూడాలి ఫ్రెండ్స్. లాస్ట్ టైం పట్టినప్పుడు అయితే అంతా బాగానే ఉంది, పిండి అయితే నాకు తక్కువైనట్టు అనిపించింది. ఇంకా అందుకని ఈసారి ఎక్కువ పిండి అయితే వేసాను. ఇంకా మొత్తం అయితే ఇలా మొత్తం కలిపేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మనకైతే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను పేస్ట్ ఆడుకున్నాం కదా, అదైతే వేసేస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి పేస్ట్ ఆడాను కదా, అదైతే వేస్తాను ఇప్పుడు ఇందులో. ఇది కూడా బాగా కలిపేసి వడియాలు అయితే పట్టేసుకుందాం. ఇంక ఇలా అయితే కలుపుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ 8 అవుతుంది. ఆ టైంకి అయితే నేను వడియాలు పట్టేస్తున్నాను. ఇంకా డాబా పైకి అయితే వెళ్ళి కాటన్ క్లాత్ శుభ్రంగా నేను పైన వేసాను. ఇప్పుడైతే పెట్టేస్తున్నాను. ఎండ అయితే ఒక రకంగా ఉంది ఫ్రెండ్స్. 8కే చాలా ఎండ అయితే వచ్చేసింది. కొన్ని పట్టినప్పుడే నాకు మొత్తం చెమటలు అనేది పట్టేసాయన్నమాట. చాలా ఎండ మార్నింగే. ఇంకా కొన్ని పట్టేసి వీడియో అయితే ఆఫ్ చేస్తాను నేను. చూసారా మనకైతే ఎలా వస్తుంది. ఇంకా అన్నీ అయితే ఇలా వేసేస్తున్నాను అనమాట. చిన్నగా అయితే వేసాను నేను. ఇంకా ఇవి బాగా ఆరిన తర్వాత ఇంకా చిన్నగా అవుతాయి, సరిపోతుంది వేపడానికి అయితే. వీడియో అయితే పూర్తిగా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి. పర్ణిక 126 వ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా మనకి వడియాలు అయితే రెడీ అయిపోతున్నాయి. ఇంకా ఫైనల్గా ఈ చున్నీ మొత్తం అయితే వడియాలు సరిపోయాయి అన్నమాట పట్టడానికి. కరెక్ట్గా సరిపోయాయి చూడండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు అయితే వచ్చాయి. ఇంకా లాస్ట్ చివరిలో అయితే వేయలేదు, డస్ట్ ఏమైనా వస్తుందని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.